హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెంకీ అన్న కేఫ్కి వెళ్తున్నాము. తిరుపతిలో వెంకీ అన్న కేఫ్ ఎక్కడ ఉందో మీ అందరికి చూపిస్తాను. అక్కడ ఏం ఫేమస్ ఏది బాగుంటుందో కూడా మీకు చూపిస్తాను. వెంకీ అన్న ఉంటే వెంకీ అన్నతో కూడా మనం ఒక ఫోటో దిగుదాము. అందుకని మనం స్టార్ట్ అవుదాము. కీస్ ఇక్కడ ఉన్నాయి, మన బైక్ కీస్ ఇది, మన హౌస్ కీస్ ఇది. వేసేయటం, చలో కేఫ్కి వెళ్ళిపోదాం. మన బండి ఇక్కడ మొన్న బస్సు కుదటం వల్ల బస్సు అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ఏముందంటే నెంబర్ ప్లేట్ పోయింది. పర్లేదు, మన బండి స్టార్ట్ చేద్దామా, తీసుకెళ్దాం. రెడీ, చూడండి మనం వెళ్తున్నాము. ఇట్లానే మనం చికెన్ కేఫ్కి వెళ్దాము. వచ్చేసి బాబాయ్ షాప్ అనమాట. బాబాయ్ షాప్లో అన్నీ బాగానే ఉంటాయి అన్నీ. ఈరోజు మా తమ్ముడు నేను కలిసి వెంకీ అన్న కేఫ్కి వెళ్తున్నాం. కోట్ల కాలం ఏరియా కాబట్టి ఇట్లా సైడ్కి వెళ్ళిపోవచ్చు. వానపడేలా ఉంది ఈరోజు, వెళ్ళిపోదాం. దగ్గరేలే మనకి ఎంత డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి అంటే ఒక 200 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. చాలా దగ్గరే, గాలి సత్యం ఎక్కువ. వెంకీ అన్న గోల్డ్ షాప్ కూడా ఏరియా ఉంది చూలేవే. వెంకీ అన్న గోల్డ్ షాప్ ఉంది, ప్లస్ వెంకీ అన్న క్యాటరింగ్, వెంకీ అన్న కేఫే. వెంకీ అన్న బాగానే అన్నీ చాలా మంది కూడా మంచిగా వంట కూడా బాగానే క్యాటరింగ్. అన్న కూడా ఒక యూట్యూబర్ వెళ్ళచ్చు. ఓపెన్ అవ్వలేదు. లారీలు అడ్డంగా లేదు, ఆక్సిజన్ లేదు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడే ఆపుకుందాం. బండి గోడ కట్టేశారు. వద్దా గోడ కట్టేశారు. చూడాలా ఇక్కడ చూడు జనాలు క్రాస్ ఎలా చేస్తారు. మన ప్రమాదకరమైన అంతా కూడా జనాలు లేడీస్ కూడా క్రాస్ చేస్తున్నారు, దూకుతున్నారు. అట్లా అయితే చూద్దాం. ఇక్కడ అటు పక్క ఓపెన్ లారీ అడ్డం పెడుతున్నారు. ఓపెన్ చేయట్లేదు. కొత్తగా అంటే 3 months అయింది అనుకుంటా ఓపెన్ బిల్ చేయడం. ఇది వచ్చి అయిపోయింది. ఒక సైడ్ పెట్టి ఇంకొక సైడ్ బిల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. చూద్దాం ఎంత దూరం అయితే ఉందో. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంటి నుంచి. ఓకే, ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి వెళ్దాం. దగ్గరేలే, ఒక అది కనుక రైల్వే గేట్ కనుక ఓపెన్లో ఉంటే 2 నిమిషాల్లో ఒక అవసరం చేయకపోవాలి కాబట్టి కష్టంగా. ఇక్కడైతే బిల్ చేస్తున్నారు చూడండి గాయస్, ఫుల్గా కంటున్నారు. సైడ్ వెళ్ళడానికి వెహికల్స్ వెళ్తున్నాయి గాయస్, బయటకు వెళ్తున్నాయి వెహికల్స్ పంపిస్తున్నారు. 1 by 1 వెళ్తున్నారు. చూద్దాం గాయస్, మనం అయితే వెళ్ళడానికి వీలుంటే వెళ్దాం గాయస్. సింపుల్గా వెళ్ళిపోదాం గాయస్. ట్రాక్టర్ వెళ్తాం గాయస్. ట్రాక్టర్ వెళ్ళేపు వెళ్దాం. మళ్ళీ వెహికల్ అడ్డం పెడతారు వాళ్ళు. ఈ లారీ అడ్డం పెడతారు, వెహికల్స్ రాకుండా వచ్చేసాం బయటికి. ఇదే గాయస్ వెంకీ అన్న కేఫ్. వచ్చేసాం. లేడా కలవాలి ఇప్పుడు వెంకీ అన్నాను మనము. వెంకీ అన్న ఉంటే బాగుంది. అలా పార్కింగ్ సమస్య ఎక్కువ ఉంది మనకి.
నార్మల్ వీడు మనోడే, మనకి ఏది కావాలన్నా కౌంటర్లో ఈడే ఉంటాడు, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా మనకి ఇస్తాడు. మన ఫ్రెండ్ ఈడు, మన దోస్త్ జాన్ జిగిరీడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మాకు మీ దాంట్లో ఫేమస్ ఏంటో మాకు అది ఇవ్వు. వెంకన్న వెంకన్న ఉన్నాడా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళలేదు? బయటికి వెళ్ళలేదు. ఓకే, మీ దాంట్లో ఏం ఫేమస్? మస్కాబన్. మస్కాబన్ ఫేమస్. అయితే ఒక మస్కాబన్ ఒక టీ. ఓకే సార్. ఒక మస్కాబన్ను ఒక టీ ఇచ్చారు. చూద్దాం ఇక్కడ ఫేమస్ ఇదేనట, ఎంత బాగుంటుందో టేస్ట్ చేసి మనం చెప్తాం ఎలా ఉంటుందో. బ్రూ మన దగ్గర టోకెన్ ఊర్లేరాడా? టీ చేస్తారు ఇక్కడ కౌంటరు. అక్కడ వచ్చేసి అది ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం టేక్ అవే తీసుకోవచ్చు మస్కాబన్ను. థ్యాంక్ యూ. ఇతని పేరు కుమారు. మన దగ్గర వెంకయ్య దగ్గర పెద్ద ఎడిటర్ అయినా. మీకు ఎడిటింగ్ ఏది కావాలన్నా కుమార్ కన్సల్ట్ అవ్వచ్చు. కుమార్ నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. చాలా బాగుంది, సూపర్. గైస్ ఇదే వెంకయ్య కేవ్. పెద్ద ఒళ్ళు వస్తుందో. ఇక్కడ మీ ఏ ఊరు వెళ్ళాలన్నా ఇక్కడ ట్రావెల్ బస్ లేదు, ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ జెండా ఉంది కదా, జెండా కాడి నుంచి స్ట్రైట్ కిందకి వెళ్తేనేమో వెంకయ్య కేవ్ వస్తుంది. జెండా దగ్గర వచ్చేది అంట, వచ్చేది సర్కిల్ అన్నమాట. ట్రాఫిక్ అయింది చూడండి, ట్రాఫిక్ చూడండి. తిరుపతిలో మీరు లోకల్ కాకుండా ఆటో ఇస్తారంటే వాటి తిరుపతిలో కూడా లోకల్ కాకుండా ఆటో ఇచ్చారంటే 100-200 కిలోమీటర్లు కూడా చెప్తారు. ఎప్పుడైనా మీ తిరుపతి వచ్చినప్పుడు ర్యాపిడో బుక్ చేసుకోండి, ఊబర్ బుక్ చేసుకోండి. కానీ డైరెక్ట్గా మాట్లాడాలంటే 1 కిలోమీటరే ఉంటుంది. మీకు ఆ లొకేషన్ తెలియదు అనుకోండి, దగ్గరే ఉంటాయి లొకేషన్, తెలియదు. కిలోమీటర్లే ఉంటాయి. మీరు కనుక ర్యాపిడో కనుక డైరెక్ట్ కనుక ఆటో కనుక తీసుకున్నారంటే మీకు 100-200 ఛార్జ్ కన్ఫర్మ్ చేస్తారు. మంచి వెళ్ళినప్పుడు ర్యాపిడో కానీ బుక్ చేసుకోండి, సింపుల్గా వెళ్ళండి. ఒకవేళ ఆటో కూడా వస్తా అంటే డైలీ ఛార్జీ 100 వెళ్ళండి. డైలీ ఛార్జీ అంటే నార్మల్గా కిలోమీటర్కి ఇంత ఉంటుంది, 20 దగ్గర ఉంటాయండి. నార్మల్గా బస్ స్టాండ్ నుంచి మీ ఏరియాకి వాళ్ళు తీసుకుని 17 రూపాయలు, బట్ ఇప్పుడు 25 ఉంటుంది, అప్పుడు 15 రూపాయలు ఉంటుంది. ఎప్పుడైనా ఆటో బుక్ చేసుకోండి కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. అది చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఫ్యామిలీగా ఉంటుంది. ఎప్పుడైనా విజిట్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విజిట్ చేయాలని తిరుపతి నచ్చితే కామెంట్ చేయండి.